ఇట్స్ తెలుగు సినిమా ఒక రా ఏజెంట్ స్టోరీ అండ్ మీరు చూసినట్టయితే మన సినిమాలో చాలా నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు. మన పుష్ప సినిమాలో శ్రీవల్లి ఫాదర్ రోల్ ప్లే చేసిన ఆయన అండ్ జగన్మోహన్ గారు యాజ్ అ లీడ్ యాక్టర్ అండ్ స్టోరీ కూడా రాశారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కూడా ఉన్నాయి. 1 hour 42 minutes. కట్ చేసే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కూడా క్యాబ్ డ్రైవర్ పూజా క్యారెక్టర్లో చేసిన తెలంగాణ క్యాబ్ డ్రైవర్ పిల్ల. సో కట్ చేస్తే మీరు క్యాబ్ వేసుకొని థియేటర్లోకి వచ్చి ఈ సినిమాని చూడండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా స్ప్రెడ్ ద వర్డ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. 1 hour 42 minutes భయ్యా. పంచాయతీలు ఏం లేవు. పంచాయతీ ఏంటంటే సినిమానే ఒక పంచాయతీ అనుకుంటే దానిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో చూసిన వాళ్ళు అయితే దే లైక్ ద ఫిల్మ్ అండి. సో ఫర్ షూర్ ఏంటి అంటే వచ్చినప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే కొత్త యాక్టర్స్ కూడా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. సో వెన్ దే వాచ్ ద ఫిల్మ్, ఇఫ్ దే లైక్ ద ఫిల్మ్, దట్స్ గుడ్ థింగ్ ఫర్ అస్. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. యా, థ్యాంక్ యూ. It was actually an excellent experience. Naturally, any movie getting released in Prasad screen is always something proud moment for any filmmaker. And it was an excellent experience because preview చూసాం ఇది, బట్ థియేటర్లో ప్రివ్యూ చూడడం వేరు, కమర్షియల్ థియేటర్లో యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ సౌండ్, యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్తో చూడడం వేరు. బ్రో ఇప్పుడే S99 చూసాను. నాకు తెలిసి ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేనా, ఎందుకంటే ఆ హీరో యాక్టింగ్ మాత్రం మామూలు లేదన్న. అసలు ఏందన్నా ఆ సస్పెండ్ ఎందుకు చంపుతుండు, ఇంటర్వెల్ వరకు సస్పెండ్ అన్న, ఎందుకు ఒక్కొక్కరిని చంపిస్తుండు, ఏమైంది అని అనుకున్నా. కానీ ఇంటర్వెల్ బ్యానింగ్ అన్న, షురూ కరెంగే మీరా దోస్త్ అని ఉంటుంది అన్న, షురూ కరెంగే యుద్ధం అంటే అర్థమైంది. సెకండ్ హాఫ్లో మాత్రం మామూలు ఉండదు నాకే అన్న. S99 సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అతనే డైరెక్టర్, అతనే హీరో. అసలు ఎలా అని అయితే నాకైతే అనిపించింది, అంత పెద్ద ఏజ్లో కూడా అంత బాగా హీరో యాక్టింగ్ కూడా చేసింది చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఇంటర్వెల్ వరకు ఇలా చూస్తూ ఉండిపోయినా అంటే స్టన్నింగ్ ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. మూవీ చూసినంతసేపు చాలా మంచి ఫీలింగ్ ఉంది. మంచి ఫాస్ట్ పేస్లో జరుగుతుంది. స్టోరీ, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, కలర్ గ్రేడింగ్, టెక్నికలీ ఇట్స్ ఎ బ్రిలియంట్ మూవీ. మూవీ స్టోరీ కూడా చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. స్టోరీ కొత్తగా ఉంది. ఎడిటింగ్ వైజు, టెక్నికల్ వైజు, సౌండ్ మిక్సింగ్ వైజు, కలర్ గ్రేడింగ్ వైజు, ఈవెన్ విజువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. వర్మ గారి కామెడీ సీన్స్ కానీ, ఐ మీన్ ఆ స్లాంగ్లో మాట్లాడే విధానం కానీ, హీరో ఫైట్లు కానీ, అసలు కత్తి సీన్లు కానీ, మన రాజారెడ్డి అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ చేసే ఫన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఉన్న విలన్ కానీ ఓవరాల్గా అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ యాక్టింగ్లు, అసలు ఆ డిడక్షన్స్, ఒక సోషల్ మీడియాను యూజ్ చేసిన విధానం కానీ వాళ్ళు, అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది.